మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం శ్రీ శక్తి ప్రారంభం సందర్భంగా విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అవునంటే చేతులెత్తి చెప్పండి అవునని. దీనికి కారణం మీరు ఒక్కసారి ఆలోచిస్తే, నేను పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏగా కూటమి ఏర్పాటు చేశాం. ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీలు లేదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, బేషరతుగా పొత్తుంటుందని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అన్ని ఆలోచించుకుని మూడు పార్టీలు కూడా మేము ఒకే మాట చెప్పాం, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. మీరందరూ కూడా 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, 5 సంవత్సరాల్లో ఎప్పుడన్నా నవ్వారమ్మా మీరని అడుగుతున్నా. ఇంట్లో అయినా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రోడ్డు మీదకి వస్తే తిరిగి ఇంటికి పోతామని భరోసా మీకుందా అని అడుగుతున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, నా ఆడబిడ్డల జోలికి ఎవడైనా వస్తే తాట తీస్తా.